హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం జనరల్ నాలెడ్జ్ నుంచి మినరల్స్, ఖనిజాలు అనే టాపిక్ మీద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చేస్తున్నానండి. సో మినరల్స్ నుంచి మనకి దాదాపు 3 to 4 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ టాపిక్స్ వైజ్గా మీరు ప్రిపేర్ అవుతే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే తెలంగాణ హైకోర్టుకి జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఈ వీడియోని చూడండి. మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో మనకి తెలంగాణ హైకోర్టు కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర మెటీరియల్ అయితే ఉందండి. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. కేవలం 99 రూపీస్ మాత్రమే. సో వాట్సాప్ నెంబర్ ఇది వచ్చేసరికి 8125642471. మనకి మినరల్స్ అనే టాపిక్ నుంచి నేను క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను. ద బీచ్ శాండ్స్ ఆఫ్ కేరళ ఆర్ రిచ్ ఇన్. కేరళ బీచ్ ఇసుకలు సమృద్ధిగా ఉంటాయి. ఏ మాంగనీస్, బి రేడియం, సి కాల్షియం, డి థోరియం. సో మీకు నేను ఆప్షన్స్ ఇస్తున్నప్పుడే మీకు ఏమైనా అర్థమైతే మీరు ఆన్సర్ ఇచ్చేయండి. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, థోరియం. సో కేరళలో మనకి థోరియం నిక్షేపకాలు అనేవి ఉంటాయి అన్నమాట. ప్రపంచంలో గొప్ప థోరియం నిక్షేపకం ఎక్కడుందంటే కేరళ అని చెప్పుకోవచ్చు. మనకి ఇది భారతదేశానికి అణు ఇంధనంగా కూడా థోరియంని పిలుస్తారు. ఇసుకలోని మోనోజెట్ అనే ఖనిజం ఉండే రేడియోధార్మిక పదార్థం అనమాట థోరియం అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఏ పెట్రోలియం రిజర్వ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అరావాలి హిల్స్, అండ్ బి వచ్చేసరికి మీకా ఈజ్ ఫౌండ్ ఇన్ కోండ్రామా, సి వచ్చేసరికి న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ దర్వార్ రాక్ ఫార్మేషన్, సి షుడప్ సిరీస్ ఇన్ ఫేమస్ ఫర్ డైమండ్స్. సో ఏ వచ్చేసరికి అరావలి కొండలలో పెట్రోలియం నిల్వలు కనిపిస్తాయి, బి కొడ్మారాల్లో మైక లభిస్తుంది, సి తర్వార్ శిలలు నిర్మాణంలో సహజ వాయువు లభిస్తుంది, డి కడప సిరీస్ వజ్రాలకు ప్రసిద్ధి చెందింది. ఆప్షన్ సి కొడ్మారాలో మైక లభిస్తుంది ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి 3 లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కోల్ ఇన్ డిసెండింగ్. అవరోహణ క్రమంలో 3 ప్రముఖ బొగ్గు ఉత్పత్తిదారులు. ఏ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్, బి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా, సి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఒడిశా, డి ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. సో ఆన్సర్ ఈస్ సి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఒడిశా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 2 లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ బాక్సైట్ ఇన్ ఇండియా ఆర్. భారతదేశంలో బాక్సైట్ ఉత్పత్తి చేసే 2 ప్రముఖ సంస్థలు ఒడిశా అండ్ జార్ఖండ్, అండ్ ఒడిశా అండ్ గుజరాత్, అండ్ జార్ఖండ్ అండ్ గుజరాత్, అండ్ ఒడిశా అండ్ మహారాష్ట్ర. సో ఆన్సర్ ఈజ్ ద బి ఒడిశా అండ్ గుజరాత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒడిశా అనేది భారతదేశంలోనే అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు అనమాట. దేశంలో సగానికి పైగా మనకి ఈ యొక్క బాక్సైట్ అనేది మనకి ఒడిశా నుంచి వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి గుజరాత్ అనమాట మన ఇండియాలో. రెండవది బాక్సైట్ ఉత్పత్తిదారి ఈజ్ ద గుజరాత్ అనమాట. ఇది దేశం మొత్తంలో ఉత్పత్తులు 15% కంటే ఎక్కువ ఉత్పత్తి అనేది మనకి గుజరాత్ నుంచి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది లార్జెస్ట్ మెకానైజ్డ్ మైన్ ఇన్ ఇండియా. కింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద యాంత్రిక గని ఏది? ఆప్షన్స్ బైలాడైలా మైన్, అండ్ బి జైపూర్ మైన్, సి రత్నగిరి మైన్, అండ్ డి సుందర్గర్ మైన్. సో ఆన్సర్ ఈజ్ ద బైలాడైలా గని. సో బైలాడైలా గని అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే ఛత్తీస్గఢ్లో ఉంటుంది. సో పెద్ద గని అనమాట, ఇనుప కజ గని. నెక్స్ట్ వచ్చేసరికి సిగ్బూమ్ ఈజ్ ఫేమస్ ఫర్. సిగ్బూమ్ ప్రసిద్ధి చెందింది అల్యూమినియం, బి ఐరన్, సి కోల్, డి కాపర్. ఏ అల్యూమినియం, బి ఇనుము, సి బొగ్గు, డి రాగి. సో ఆన్సర్ ఈజ్ ద బి ఇనుము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిగ్బూమ్ అనేది మనకి ఐరన్ అనే నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిందనమాట. ఇది హీరాపూర్ అండ్ కుల్బీ మరియు బర్ణపూర్లో ఉన్న ISSCO ఉక్కు కర్మాగారాలకు ఇనుప ఖనిజ అవసరాలను అందిస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా ది లార్జెస్ట్ మికా బెల్ట్ ఈజ్ ఫౌండ్. భారతదేశంలో కింది జిల్లాలో అతిపెద్ద
మైకా బెల్ట్ ఏ జిల్లాలో ఉంది? ఏ సలీం అండ్ ధర్మపురి, బి ఉదయపూర్, అజ్మీర్ అండ్ అల్వార్, సి బాలాఘట్ అండ్ చింద్వాడ, డి హజీర్బాగ్ గయా అండ్ ముంగేర్. సో ఆన్సర్ ఈస్ ద డి. సో ఆన్సర్ ఇస్ ద డి, హజీర్బాగ్ గయా అండ్ ముంగేర్. దీంట్లో మనకి మేకా బెల్ట్ అనేది ఉందన్నమాట. ఫస్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హయ్యర్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ ఫౌండ్? కింది వాటిలో దేనిలో కార్బన్ శాతం ఎక్కువ ఉంటుంది? ఏ అంథ్రాసైట్ కోల్, బి పీట్ కోల్, సి లిగ్నైట్ కోల్, డి బిట్మినస్ కోల్. సో అంథ్రాసైట్ బొగ్గు, పీట్ బొగ్గు, లిగ్నైట్ బొగ్గు, బిట్మినస్ బొగ్గు. సో ఏ ఆంథ్రసైట్ బొగ్గు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆంథ్రసైట్ లో కార్బన్ శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి పొడి బూడిద అనేది 87% కంటే ఎక్కువ కార్బన్ కంటెంట్ని కలిగి ఉంటుంది అనమాట. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ మాంగనీస్ ఆర్ ఇన్ ది వరల్డ్ అలాంగ్ విత్. భారతదేశంలో ప్రపంచంలోని మాంగనీస్ ఖనిజాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటి. వీటితో పాటు సో సౌత్ ఆఫ్రికా అండ్ యుఎస్ఏ, బ్రెజిల్ అండ్ రష్యా, చైనా అండ్ రష్యా, ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏ. సో ఆన్సర్ ఈస్ ద ఏ దక్షిణాఫ్రికా అండ్ యుఎస్ఏ. సౌత్ ఆఫ్రికా అండ్ యుఎస్ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వరల్డ్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకి మ్యాంగనీస్ అనేది 80% దక్షిణాఫ్రికాలో ఉన్నాయి అనమాట. మిగిలినవి వచ్చేసరికి ఉక్రెయిన్ అండ్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా, చైనా, గాబన్ అండ్ బ్రెజిల్లో మనకి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా? కింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? వెస్ట్ బెంగాల్, బి మధ్యప్రదేశ్, సి ఆంధ్రప్రదేశ్, డి ఛత్తీస్గఢ్. డి ఛత్తీస్గఢ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఛత్తీస్గఢ్ నుంచి ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఎక్కడ బొగ్గు ఉత్పత్తి చేస్తారంటే అది ఛత్తీస్గఢ్ అని చెప్పుకోవచ్చు. మిగిలిన దాంతోపాటు ఒడిశా, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ వీటి నుంచి కూడా వస్తాయి, కానీ ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్. సో తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన మెటీరియల్ అనేది మన దగ్గర ఉందండి. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి, కేవలం 99 రూపీస్. సో మనకి ఇలాంటి టాపిక్స్ మీద నేను వీడియో అయితే చేస్తాను. సో నాకు సపోర్ట్గా మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.